ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మలేరియా 32, వైరల్ జ్వరాలు 3000 కేసులు నమోదయ్యాయి. ఇందులో 35 డెంగ్యూ కేసులున్నాయి. వీరు కాక ఇంకా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతో మంది చికిత్స పొందుతున్నారు. 2 నెలల్లో డెంగ్యూతో ఒకరు, తీవ్ర జ్వరంతో 2 చనిపోయారు. తిర్యాని మండలంలో 2 వైరల్ ఫీవర్స్ తో మృతి చెందారు. పంగిడి మాదర ఆశ్రమ పాఠశాలలోని అనురాగ్ డెంగ్యూ జ్వరంతో ఎంజీఎం ఆసుపత్రిలో చనిపోయాడు. గిన్నెదరి గ్రామానికి చెందిన బాలుడు సీతారాం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసిఫాబాద్ మండలం గుడిగుడి గ్రామానికి చెందిన రామ్షావ్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చనిపోయాడు. ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి సమాచారంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సీజనల్లో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ సహకరించేసి వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, దాని తర్వాత మన అంగన్వాడీస్, ఆశలు, ఫీల్డ్ లెవెల్ పనిచేస్తూ గ్రామ సిబ్బందిలో అందరూ సహకరించేసి ఈ దోమల వచ్చే వ్యాధులు నివారణ చేయాలని కోరుకుంటున్నాను. మా సిబ్బందికి సహకరించి ప్రజలు కూడా సత్వరంగా జాగ్రత్తలు ఉండేసి ఆ జ్వరం వచ్చిన కేసులు కూడా తొందరగా దవాఖానకు షిఫ్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సురక్షిత తాగునీరు అందించడంతో పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. గూడాల్లోని ప్రజలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.